ఏం కాదు గైస్, హౌస్ ద ఎక్స్పీరియన్స్? రకరకాలు ఉంది మాస్టర్. భలే ఉంది ఆకు. ఏం ఆకు తెలియట్లేదు కానీ సూపర్ నచ్చితే అడగకుండా అరటాకు భలే వచ్చింది. అరటాకు కూడా కాదు, ఏదో ఆకు. యూఆర్ వాటర్ ప్రూఫ్ మ్యాన్. ఫ్రెండ్స్, అరిటాకులతో అయితే సేఫ్గా వచ్చేసాం. అరటాకులు కావు, ఏవో ఆకులు దురద పెడుతుంది అరాకిల్. పెడుతుంది ఇగో. నాకు ఆల్రెడీ ర్యాష్ అయింది ఇక్కడ. సూపర్. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మ్యాన్ వర్సెస్ వైల్డ్ చెప్పాలంటే. మినీ మ్యాన్ వర్సెస్. దీంట్లో వ్లాగింగ్ చేసుకుంటూ పోవడంటే సాహసమే. హలో గాయ్స్, వెల్కమ్ టు ఎఫ్టీ గురు యూట్యూబ్ ఛానల్. మేమైతే మషలొద్ది వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇది వరంగల్ నుంచి 133 కిలోమీటర్స్ ఉంది. అసలు ఆ ప్లేస్ ఎలా ఉంటుందో 1% ఐడియా కూడా లేదు, జస్ట్ రీల్స్లో చూడడం మాత్రమే. సో అక్కడ ఎక్స్ప్లోర్ చేసి మీకు కూడా చూపిద్దాం అనేసి వచ్చాం. దిస్ ఇస్ అఖిల్ విత్ మీ. హాయ్, దిస్ ఇస్ సౌమిత్ అండ్ దిస్ ఇస్ నిఖిల్ అండ్ దిస్ ఇస్ శివ, మై ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్. ఫోన్ తెలుస్తుంది శివ గురించి. అదే దీన్ని బ్లూ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. లైక్ చాలా మందికి ప్లేస్ ఉన్నట్టు కూడా తెలియదు. ఎక్కువ మంది బొగాత, కుంగల, ఎక్కువ మంది ఇవే విజిట్ చేస్తారు. కానీ దీనికి వెళ్ళాలంటే కొంతసేపు 1 to 2 కిలోమీటర్స్ వరకు ట్రెక్కింగ్ కూడా చేయాల్సి ఉంటుందంట. మనం కూడా అక్కడ ఒక గైడ్ని ఎత్తుక్కొని మరీ వెళ్ళాలంట. నార్మల్గా అయితే మనం వెళ్ళలేము, మనకి రూట్ కూడా తెలియదు. చాలా ఎక్సైటింగ్గా ఉంది. శివ, నీకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను? శివ బ్రోకి హాఫ్ బాటిల్ కావాలంట. మరి సో గైస్, ఆ ఏరియా దగ్గరలో ఎవరు ఉంటే నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళ కోసం వైన్స్, మంచి వైన్స్ ఎత్తుకండి. అఖిల్, నాకు ఎన్ని గంటలకు వస్తా అని చెప్పిన? మనం 5:30 అనుకున్నాం కానీ తర్వాత 8 చేసినాం. 8 కాదు, 8:30 స్టార్ట్ అయినా. శివ బ్రో కొంచెం లేట్ చేస్తాడంటే లేట్ వచ్చిన. ఇప్పుడు పోతే ఎప్పుడు రా మళ్ళా? ఎప్పుడు వచ్చింది? ఎప్పుడు ఇంతేనా? నేను డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తాను. డ్రైవింగ్ మీద ఫోకస్ చేస్తాను. శివ, లొకేషన్ చూస్తానా? అవసరం లేదు. మొలుగు దాటిన తర్వాత లొకేషన్ వ్యూ చూస్తాను అంటాను. జిమ్మల్ మడగండి. భలే వచ్చిందన్న సర్కిల్. బాగుండాలి. మూతుంది బ్రో అది. ఓకే, సూపర్. దొంగలకి కూడా ఓవర్ యాక్షన్ వద్దు ఇక. కెమెరా పెట్టాక వాడు ముక్కుతాడు, చూసినా? ఎట్లా ఉంది బ్రోస్? విలేజ్ వైబ్స్తో సూపర్ ఉంది. సూపర్ సూపర్. అంటే నా వైపు ఒకసారి నీళ్ళల్లో కొంచెం సాంబార్ తక్కువ. అది ఇదే చెప్పదు, మనం బయటకు చెప్పాలి. అమ్మయ్య, ఫైనల్గా టిఫిన్ అయిపోయింది. అసలు ఒక 70 కిలోమీటర్స్ నుంచి తిరిగి ఫైనల్గా తినేసినాం. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. ఒక మిస్టేక్ ఏం చేసినామంటే, మేము టైర్లో గాలి చూసుకోకుండా ఉంటాయి కదా ముంగట బంక్స్ అన్నట్టు వచ్చినాం. కానీ ఇక్కడ ఒక్క బంక్లో కానీ ఎయిర్ లేదు, సరిగ్గా రెస్పాండ్ కూడా లేదు. బంక్ సైడ్ అంత మెయింటెనెన్స్ లేదు. బెటర్ ఏంటంటే సిటీలోనే మీరు ఉండగా పెట్రోల్ ఉన్న టైర్లో అన్ని చూసుకొని చెక్ చేసుకొని స్టార్ట్ అవ్వడం బెస్ట్. ఇంకా శివ అంతే. ఇంకెంత ఉన్నదా? 60 ఉన్నదా? లేదు, ఇంకా 35 ఉన్నది. జింకా ఏడనా? నీ అబ్బాయి కుక్కరా?
బయటికి రాదు పని అరే మనం కూడా అవుదాం పట్ట అవుదామా బాబు రిటర్న్ అవుదాం బ్రో రిటర్న్ అవుదాం రిటర్న్ అవుదాం రిటర్న్ ఎట్లా ఇట్లా మన చీకటి అయితే కాదు సార్ చీకటి లైటింగ్ ఉన్నది 4 వరకు వస్తాం గాయస్ ఇంకొక కాసేపట్లో మేమైతే వాటర్ ఫాల్ దగ్గర చేరుకోబోతున్నాం. సో వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ అసలు అక్కడ ఏముంటుంది అనేసి. అప్పుడే వీడియో ఆన్ చేయగానే ఇక స్పెట్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేసాడు. ఇప్పటివరకు లేవు. నా కళ్ళల్లో బాధ ఉంటుంది. అక్కడ పోయినాక మీకు అన్ని చూపిస్తాము. లెట్స్ గో. దిస్ ఈస్ నాట్ వాట్ వి ఎక్స్పెక్టెడ్. ఈ బురద కాంక్రీట్ రోడ్ అన్నాడు ఎవడో. మామూలుగా లేదు ట్రెక్కింగ్ అయితే 1 కిలోమీటర్ అనుకుంటా జారిపోతున్నాయి. బెటర్ ప్రిఫర్ షూస్ చేసుకోండి. షూస్ అయితే ప్రిఫర్ చేసుకోండి. 1 కిలోమీటర్ ఏంది మనకు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇప్పుడు బైక్స్ ఉన్న షూస్ 1/2 కిలోమీటర్ కూడా కావాలి. అసలు ఇంకా వాన పడితే మాత్రం ఇంకా చాలా డేంజర్ అవుతుంది. అసలు బెటర్ మీరు ఏంటంటే షూస్ వేసుకొని వస్తే బెటర్. మా వాడు ఇంకా ఫ్లిప్ ఫ్లాప్స్ నేను క్రాక్స్ వేసుకొని వచ్చినాం. దూరం తిరిగిపోతుంది అసలు. కొందరు ఉంటారు విశాల్ మాట షూస్ వేసుకొని వస్తారు. బురదలో బాగానే బొరలేం మేము ఇప్పటివరకు. అక్కడ బురద దగ్గర లేట్ అయింది కదా అఖిల్ బాగా. నేను ఫాస్ట్ గానే వచ్చిన మీరే బాగా. ఒక కట్టి పట్టుకొని వస్తున్నాడు ఒక ఆయన. హాయ్ చెప్పండి. వస్తా బ్రో. ఆపేసి సరిపోతుంది. హార్డ్ వర్కింగ్ బ్రో. చూపిస్తా. మన నార్మల్ నడుచుడు అవుతలే అంటే ఆయన కట్టలు పట్టుకొని మరీ పోతాను. బ్రో తోపు బ్రో మీరు నిజంగా ఇంత దూరం ఇట్లా వచ్చిందంటే జాగ్రత్త. చెప్పుడు అఖిల్